వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రజీవ ఫిషల్స్ అండ్ లాగ్స్. ఈరోజు టిఫిన్కి మినపట్టు కారపొడి చేశాను. ఇంకా టీ కూడా పెట్టేశాను టిఫిన్ ఫినిష్ అయిన తర్వాత. ఇంకా లంచ్ కోసమని కిచెన్ కౌంటర్ని ఇంకా స్టవ్ను కూడా క్లీన్ చేసేస్తున్నానండి. ఎందుకంటే లంచ్ ప్రిపేర్ చేయాలి కదా, కొంచెం నీట్గా ఉంటే మనం కూడా వంటగదిలో ఉండాలి కదా, అందుకని కొంచెం ప్రిపేర్ చేస్తున్నా. మా బాబు అప్పుడే లేచాడు, ఇంక వాడిని ఎత్తుకొని నేను క్లీన్ చేసేస్తున్నాను. స్టవ్ కూడా క్లీన్ అయిపోయింది అనుకోండి, మనం చక్కగా ఎంతసేపు అయినా వంట చేయొచ్చు. ఎక్కువసేపు వంటగదిలో ఉండడానికి మనకి ఈజీగా ఉంటుందని స్టవ్ కూడా క్లీన్ చేస్తాను. ఇంకా ఆ రోజు కర్రీ వచ్చేసి మునక్కాయ వంకాయ కర్రీ చేశానండి. బీరకాయ కర్రీ కూడా చేశాను. నాకు ఇంకా రైస్ కూడా కుక్ అయిపోయింది, దాన్ని కూడా ఇంకా వాష్ చేశాను అన్నం. ఈవినింగ్ వచ్చేసరికి హెయిర్కి ఆయిల్ పెట్టానండి. విపరీతంగా ఈ మధ్య నాకు హెయిర్ అనేది ఊడిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే వీడియో కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తాను. ఆ రోజు ఇడ్లీ వేసాను, పల్లీల చట్నీ అండ్ పుట్నాల చట్నీ చేశాను. పుట్నాలు కూడా అందులోనే వేసి చేస్తాను. ఈ మధ్య వీడియోస్ కూడా నేను అంతగా ఇంట్రెస్ట్గా చేయట్లేదండి. కొంచెం ఇంట్రెస్ట్ అనేది కొంచెం తగ్గిపోయింది. బట్ ఈ వీడియో ఎప్పుడుదో అంటే 1 మంత్ బ్యాక్ అనుకున్నారు కాక 10 డేస్ బిఫోర్ వీడియో ఇది. తర్వాత బియ్యాన్ని కూడా కడిగి పెట్టేస్తానండి బియ్యం పిండి కోసం. ఇంకా జొన్నలు కూడా కడిగేస్తున్నాను. జొన్న లడ్డూకి ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను షార్ట్ వీడియోలో, ఎవరైనా కావాలంటే చెక్అవుట్ చేయండి. ఇంకా ఇవన్నీ పైకి తీసుకువెళ్ళి ఆరబెట్టేశాను. కొత్తిమీరను కూడా ఆరబెట్టానండి, కొత్తిమీర పౌడర్ చేద్దామని. ఇంకా పెసలు కూడా ఆరబెట్టేశాను. అదే మీకు చెప్తున్నాను. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తానండి. ఇక్కడ మనకి ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ ఉంటాం కదా, బిగ్ బాస్కెట్లో కానీ ఇలా వెజిటేబుల్స్ వస్తూ ఉంటాయి కదండి. ఆ కవర్స్ని పాడేయకుండా ఇలాగ యూస్ చేసుకుంటే పిల్లల బట్టలు కానీ పిల్లల టాయ్ థింగ్స్ కానీ ఇలా వాటెవర్ డైపర్స్ కానీ ఇలా పెట్టుకుంటే మనము రీయూజ్ చేసుకున్నట్టు ఉంటుంది. ఇల్లు కూడా ఎంటీగా ఉంటుందన్నమాట. నా యొక్క సజెషన్ అదనమాట. తర్వాత అమ్మ ఈవినింగ్కి కట్టె చేపలు అనేది ఇగురు పెట్టుకున్నారండి వాళ్ళకి డిన్నర్కి వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నారు. నేనైతే ఈ వీడియో అనేది లాంగ్ వీడియో అనేది తీయలేదండి, జస్ట్ అలాగా ఒక చిన్న బిట్ అనేది వీడియో తీసాను. వీటిని కట్టె చేపలు అంటారంటే అండి. ఇవి మా అమ్మగారే ప్రిపేర్ చేసుకున్నారు. తర్వాత మా మేడ్ వాళ్ళ కోడలు ప్రెగ్నెంట్గా ఉంటే ఆమెకి గులాబ్ జాములు చేసి ఇచ్చాను. వీటితో పాటు వెజిటేబుల్ బిర్యానీ అండ్ గారెలు కూడా చేసి ఇచ్చాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. ఇది ఒక 15 డేస్ వరకు వస్తుంది. మాకైతే 1 మంత్ వరకు వచ్చేస్తుందిలేండి. నాకైతే 2 బాక్సెస్ వరకు వచ్చింది. ఇది ఇంకా ఇలా స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు వేసుకోవచ్చు అని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా మా కజిన్స్ వాళ్ళది మ్యారేజ్ ఉందండి. ఇంకా మ్యారేజ్కి వెళ్దాము అంటే మా అమ్మగారు ఎప్పుడు ఒకరి మీద డిపెండ్ అవ్వడమేనా, చీర కట్టడం అని అంటే నాకు చాలా కోపం వచ్చింది మెయిన్. బట్ మన పనులు మనం చేసుకోవడమే బెటర్ కదా, ఏదో పౌరుషంతో కట్టేసుకుంటానని నేను ప్రిపేర్ చేసుకున్నాను. కానీ అనుకున్నది ఒకటి అయింది అండి. ఆ వీడియోలో ముందుగా చెప్తాను. ఇంకా శారీ అనేది రేపు మ్యారేజ్ అనక ముందు రోజునే నేను అనేది ప్రిపేర్ చేసుకున్నానండి. ఐరన్ చేసుకున్న ప్రిల్స్ పెట్టుకొని కొంచెం వాటిని ఐరన్ చేసుకుంటూ వాటిని బాగా ఫోల్డ్ చేసుకుంటూ పెట్టుకున్నాను. పర్ఫెక్ట్గా అనేది అయితే రాలేదు. 99%లో ఒక 85% బాగా వచ్చిందండి. బట్ ఏదో ఫస్ట్ టైం అలా సాధించానని కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించిందా. అలా సాటిస్ఫాక్షన్ అవుతున్నా లేదా మా బాబు దాన్ని కొలాప్స్ చేస్తాడు. ఎందుకో క్రాంకీ అయిపోయాడండి. ఇంకా ఆ రోజు క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా వెళ్ళలేదు మ్యారేజ్కి. ఎలాగైతే నేను కట్టుకున్నాను కదా అని నేను ఇంకా చూపిస్తున్నాను అనమాట. అంటే నేను రెడీ అయిపోయామండి. రెడీ అయిపోయిన తర్వాత వాడికి బట్టలు వేస్తుంటే ఇంకా క్రాంకీ అనేసి వచ్చేసి ఏడ్చేసాడు అనమాట. చికాక్గా ఉంది. మార్చ్ ఎండింగ్లో అనుకుంటా అండి. ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, మనమే ఉండలేకపోతున్నాం, ఇంకా పిల్లలు ఏముంటారని అర్థమైందనమాట. ఓకేనండి, ఇక్కడి నుంచి నేను మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను, చూసేయండి.
ఓకేనండి, ఈ మినీ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా.